క్యాప్సికమ్ కర్రీ అనమాట. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అది హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమాటో యాడ్ చేసుకుందాం. ఒక చిన్న సైజ్ టమాటో కట్ చేసుకోవాలి. టమాటోస్ మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి కారం పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఆయిల్ ఎలా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఇందులో వేసుకుంటాం. అండ్ ఉడకబెట్టి పెట్టుకున్న బీన్స్ని కూడా ఇలా జస్ట్ ఇలా నొక్కటే ఇలా కొంచెం ప్రెస్ అయ్యేటట్టు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వేస్తాం. వీటిని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఆ కారం అంతా కూడా వీటిని పట్టి మగ్గనివ్వాలి బీన్స్ని, క్యాప్సికమ్. ఇప్పుడు మూత తీసి చూద్దాం. 5 మినిట్స్ తర్వాత ఇది స్మెల్ అంతా పోయి, సో ఇప్పుడు మనం ఒక గ్లాస్తో వాటర్ వేసుకుందాం. మూత తీసి చూద్దాం. చూసారు కదా కూర ఎలా దగ్గరికి అయిపోయిందో. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకుందాం. గరం మసాలా వేసిన 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా చాలా సింపుల్గా, చాలా ఈజీగా, ఎంతో టేస్టీగా క్యాప్సికమ్ అండ్ బీన్స్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో